హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పాత యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో ఏంటిదండి, ఈ వీడియో వచ్చేసి మా హౌస్ వార్మింగ్ వీడియో అండి. మా హౌస్ వార్మింగ్ రోజు మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించాము. మాది 23rd హౌస్ వార్మింగ్ అయిందండి. నేను 22nd వీడియో పెడుతున్నాను. 22nd ఏ పూజ చేయించినారు ఏమి అనేసి అని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఏమంటే ఇక్కడ మ్యూజిక్ ఏది లేదండి, ఎందుకంటే నాకు ఏ మ్యూజిక్ పెట్టినా నాకు కాపీరైట్ పడింది. అందుకనేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తుండే నేమ్స్ ఎవరు అంటే మా తాతది, మా నానమ్మదండి. అంటే మా డాడీ వాళ్ళ డాడీది, మా డాడీ వాళ్ళ అమ్మది. మా తాత పేరు వచ్చేసి కేసీ నారాయణ స్వామి అండి. మా తాత అనంతపూర్ మున్సిపల్ చైర్మన్ అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి 22nd మార్నింగ్ 5 o'clock అండి. ఆ రోజు మేము ఏ పూజ చేయించినామంటే ఫస్ట్ వాళ్ళు వినాయక స్వామి పూజ చేస్తున్నారండి. మనము ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతే నెక్స్ట్ ఏ పూజలైనా చేస్తాం కదండి. అలాగనే మేము ఫస్ట్ ఇక్కడ వినాయకుడి పూజ చేయించుకున్నామండి. ఓకే, సారీ గాయస్, ఇక్కడ సాంగ్ అయితే చాలా నీట్గా సెట్ అయిందండి ఈ వీడియోకి సాంగ్కి. ఏమంటే ఆ సాంగ్ పెట్టింటే నాకు కాపీరైట్ పడిందండి. వితౌట్ కాపీరైట్ సాంగ్ ఏమైనా సెలెక్ట్ చేసి వీడియోకి సెట్ చేద్దాం అనుకుంటే నాకు ఎక్కడ దొరకలేదండి. ఏ వీడియోకి ఏ సాంగ్ పెట్టినా కూడా నాకు కాపీరైట్ అయితే పడుతూనే ఉంది. అందుకనేసి నేనేం చేయలేకపోయినాను. మీకేమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలా ఏమి అనేసి అని. నేను నెక్స్ట్ నేర్చుకుంటానండి. ఓకే, చూడండి మీరు కూడా ఈ వీడియో అంతా ఫుల్గా వీడియో చూడండి. ఓం కేతవే నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నివృతయే నమః. ఇక్కడ ఏ పూజ జరుగుతుందంటే ఈ పూజ 22nd ఈవినింగ్ చేసినారండి. అది మొబ్బైనాక చేయాలంట. అందుకనేసి ఆ పూజ చేసేసి స్టార్ట్ చేసినారు. అది ఎక్కడ చేయాలంటే పైన టెర్రస్ మీద చేసినారండి. ఆ పూజకి ఎలా చేస్తారంటే ఒక కార్నర్కి వెళ్తారండి. ఒక కార్నర్కి వెళ్ళినాక ఆ కార్నర్లో కుంకం, పసుపు, అక్షింతలు అవన్నీ వేసి అగరబత్తిలు అంటించేసి అక్కడ పూజ చేస్తారు. పూజ అయిన తర్వాత ఆ కార్నర్ నుంచి ఒక ఎల్లో కలర్ దారం ఉంటుంది. ఆ దారం తీసుకొని ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి హోల్ పైన ఎంత టెర్రస్ ఉందో అంతవరకు చుట్టాలండి. ఆ దారం చుట్టేసిన తర్వాత మళ్ళా మిడిల్లో, ఇప్పుడు టెర్రస్కి మిడిల్లో చూసుకొని అక్కడ కూడా ఆ భూమికి కొంచెం నీళ్ళతో ఇట్లా కడిగినట్టు కడిగి పైన కుంకం, పసుపు వేసి అక్షింతలు వేసి అగరబత్తులు ఇచ్చేసి హారతి ఇచ్చేసి అక్కడికి పూజ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక నెక్స్ట్ మేము కిందకి వచ్చి పూజ చేస్తాము. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. కింద వాస్తు పూజ చేస్తున్నా అండి. వాస్తుకి ఇలా ఒక్కలు, బియ్యము అన్నీ వేసుకొని ఇట్లా ఒకటి కలశంలాగా పెట్టుకొని ఈ పూజ చేస్తున్నా అండి. ఈ పూజ ఎలా చేస్తారు ఏమనేది చూడండి.
వాస్తు పూజ అయిన తర్వాత ఇక్కడ హోమం చేస్తున్నారండి. హోమంకి అంత అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ కట్టెలన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు నెయ్యి ఇక్కడ కాంచుతున్నారా అండి. ఇప్పుడు ఆ హోమం కూడా ఎలా చేస్తారు ఏమనేసి అని చూడండి. सर्वात्मोत्सवं श्री महागणपतिदेवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तो महागणपतिमग्नय सकल कार्ये निर्विघ्नता सिद्धिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु सन्ततं श्रीरस्तु भो गणपते कृतज्ञय श्री जनस्पृशदृशता षोडशजानः ఇది 23rd అర్లీ మార్నింగ్ 4 o'clockకి మాకు పాలు పొంగిచ్చేది టైమింగ్ ఇచ్చినారండి వాళ్ళు. ఇక్కడ మేము మా పాత ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కారులో వచ్చినాం కదా, ఇక్కడ కార్ దిగి మా సొంత ఇంటికి అక్కడ నడుచుకుంటూ వచ్చేంత వరకు మధ్యలో బ్యాండ్ మేళాలు పెట్టించినామండి. ఎందుకంటే అలా మార్నింగ్ హౌస్ ఓపెనింగ్ అప్పుడు బ్యాండ్ మేళాలతో వస్తే చాలా బాగుంటుంది అనేసి అని అది కూడా పెట్టినాము. ఆ సౌండ్ కూడా ఇక్కడ లేదండి. ఆయన కెమెరామ్యాను అది మ్యూట్ చేసేసి ఏదో సాంగ్ పెట్టినాడు. ఆ సాంగ్ పెట్టింటే నాకు కాపీరైట్ పడుతుంది, అందుకనేసి ఇక్కడ కూడా సాంగ్ లేదు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తాయి చూడండి. ఓకే, ఇక్కడ బయట గుమ్మానికి పూజ చేస్తున్నామండి. అక్కడ మా అమ్మ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెడుతుంది. పెట్టిన తర్వాత ఆ మెయిన్ డోర్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఆ మెయిన్ డోర్ దగ్గర మేము పూజ చేస్తున్నామండి. మెయిన్ డోర్ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మేము లోపలికి వెళ్ళకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఆవు దూడ తీసుకొని వెళ్ళాలి కదా ఇంట్లోకి. ఆయన తీసుకొచ్చి ఆయన చాలాసేపు అయినా రాలేదండి. దాదాపు ఒక 1/2 hour నుంచి 15 minutes వరకు వెయిట్ చేసామన్నాం బయట. తర్వాత వచ్చినారు. ఎందుకంటే ఫస్ట్ ఆవు దూడ లోపలికి ఎంటర్ అయిన తర్వాతే మనం ఎంటర్ కావాలా కాబట్టి అంతసేపు మేము వెయిట్ చేసామండి. నెక్స్ట్ ఇప్పుడు ఆవు దూడ అయితే వచ్చింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక అక్కడ ఏమేమి చేస్తాము ఏమనేసి అని మీరు చూడండి. ఆవు దూడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము ఇక్కడ ఒక మిర్రర్లో మా ఫేసెస్ ఆవు ఫేసు మిర్రర్లో చూసి మేము అనేది లోపలికి ఎంటర్ అవ్వాలండి. ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్క రూము ఆవు తిరగాలండి, వెళ్ళాలి. ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళాలా. అండ్ డూప్లెక్స్ ఉన్న వాళ్ళు పైన కూడా తిప్పుతారు. అండ్ ఆ పైన కూడా తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క రూమ్లో కాలు పెట్టి రావాల. పెట్టి వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ వెనకాల ఫొటోస్ పట్టుకొని వెళ్తున్నాం కదా, మేము కూడా ఫొటోస్ పట్టుకున్న వాళ్ళు కూడా ఆవు వెనకాల ఆవు ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వెళ్తూ రావాల. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఆవుకి ఒడిబిం కడతారు. అంటే మా సైడ్ అయితే ఆవుకి ఒడిబిం కడతారండి. వేరే వాళ్ళు ఎలా చేస్తారని మాకేం తెలీదు. ఆ ఆవుకి ఒడిబిం ఎలా కట్టాలంటే ఒక చీర తీసుకొని ఒక కొత్త చీర తీసుకొని రావాలండి. పాత చీరలలో కట్టకూడదు. ఒక చీరలో బియ్యము, బెల్లం, కొబ్బరి, తెల్లవాయలు, ఇవి ఆకు ఒక్క అవన్నీ వేసి ఒడిబియ్యం కట్టాలండి. ఒడిబియ్యం కట్టి ఆ ఆవు మీద ఆవుకి కొమ్ములు ఉంటే కొమ్ముకైనా తగిలేయచ్చు, లేదంటే ఆవు మీద పెట్టి ఆయన పట్టుకునేలాగా అంటే కింద పడుకోకుండా బాగా నీట్గా గట్టిగా కట్టాలండి. కట్టిన తర్వాత మళ్ళీ ఆవు చుట్టూ ఒక 3 rounds వేసి అండ్ ఆవు కింద మనము దూరల్లా, ఇట్లా దూరి ఇట్లా రావాలా. ఓకేనా, మేమైతే అలా చేస్తున్నామండి. ఇంక వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు. మీకేమన్నా మీరు ఎలా చేస్తారా అనేది నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓహో మీరు కూడా ఎలా ఉంటుందా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉందా అనేసి అని నేను కూడా తెలుసుకుంటానండి. ఓకే, ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ ఇక్కడ ఏమంటే పాలు పొంగించడం అండి. ఇంట్లో పాలు పొంగించేది. ఇంట్లో పాలు ఎవరు పొంగియాలంటే మా సైడ్ వచ్చేసి ఇంటి ఆడపిల్ల పాలు పొంగియాలండి. అంటే ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే ఆ అమ్మాయి వేరే ఇంటి పాప కాబట్టి అమ్మాయి ఆడపిల్ల కాబట్టి పాలు పొంగిస్తుంది. లేదు మనకి ఒకవేళ మ్యారేజ్ కాలేదు అంటే మన డాడీ వాళ్ళ చెల్లెలు ఉంటారు కదా, చెల్లెలు కానీ అక్కలు కానీ వాళ్ళైనా వచ్చి ఇక్కడ పాలు పొంగియచ్చు. మా సైడ్ అయితే మేము ఇలా చేస్తామండి. ఇంకా వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకే,
మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఆడపిల్ల కాబట్టి నేనే ఇక్కడ ప్రతి ఒక్కటి నేనే చేస్తున్నా అండి. నేనే పాలు పొంగిస్తున్నా. పాలు పొంగిన తర్వాత టెంకాయ కూడా నేనే కొడుతున్నా అండి. టెంకాయ అంతా కొట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏమంటే నెక్స్ట్ మళ్ళీ మాకి హోమం చేపిస్తున్నారు. ఆ హోమం కూడా మాకి 22 ఈవినింగ్ చేసినారు. 23 మధ్యాహ్నం అదే కళ్యాణం చేసే ముందు కూడా మాకు హోమం చేసినారండి. 2 times హోమం చేసినారు. ఆ ఏ హోమము నాకు తెలియదండి. మా మమ్మీ వాళ్ళకి తెలుసు, నాకైతే ఏం తెలియదు. మీకు ఒకవేళ కనుక్కొని చెప్పమంటే నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను. లేదు అంటే నాకు ఇన్స్టాలో నాకు డిఎం చేయండి, నేను వాళ్ళకి అక్కడ రిప్లై ఇస్తాను. నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి సేమ్ వ్లాగ్ విత్ చాతుశ్రీయే అండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి నన్ను ఫాలో అయ్యి నాకు కామెంట్ పెట్టండి, నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. మా 22 ఫుల్ వీడియో అండ్ 23 హాఫ్ వరకే పెట్టినాను, హోమం వరకే పెట్టినాను. నెక్స్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి కళ్యాణము అండ్ అలాగే అంతా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా నాకు కింద కామెంట్ చేయండి. లేదు అంటే నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అయ్యి, నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి వ్లాగ్ విత్ చాతుశ్రీ అండి. అక్కడ నాకు డిఎం చేస్తే నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.